మోయినాబాద్ మండల పరిధిలోని చాకలిగూడ గ్రామంలో తాను నిర్మించుకుంటున్న ఇంటిని అక్రమంగా కూల్చివేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ చాకలిగూడ గ్రామానికి చెందిన బాధితుడు దర్శన్ గౌడ్ మీడియా ముందు తన గోడు వెళ్లబోస్తున్నాడు. ఎప్పటినుంచో 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మా ఇల్లు వాస్తుకు లేకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా అన్యాయంగా గ్రామస్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జేసీబీతో గడ్డపారలతో వచ్చి తమ ఇంటిని కూల్చివేశారని, నాకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. అదేవిధంగా నాకు ప్రాణ నష్టం ఉందని, మా కుటుంబ సభ్యులు కనిపిస్తే చాలు బూతులు తిడుతున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు కూల్చివేయడంతో తనకు ఆస్తి నష్టం జరిగిందని, నాకు న్యాయం చేయాలని పోలీసులతో పాటు ఎంపీడీఓ సంధ్యకు వినతిపత్రం అందజేశారు. ఊరు సాకలగూడెం. నా పేరు దర్శన్ గౌడు. నాకు ఇల్లు పాత ఇల్లే. మాకు వాస్తుకు లేదని చెప్పి వాస్తు ప్రకారంగా తూరు బందుకు నేను మెట్లు వేసుకుంటున్నా. నా జాగల నేను మెట్లు వేసుకుంటుంటే ఊరోళ్ళు మొత్తము కట్టక ముందే ఆపి ఏం కట్టపోదు. మొత్తం కట్టినాక అంతా చేసినాక మెట్లు బట్లు పోసినాక ఊరోళ్ళు కక్ష కట్టి, వాళ్ళు ఎందుకు కక్ష కట్టినో నాకు తెలియదు. నన్ను ఏం పని ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు. కొంతమంది కుట్ర పని నా ఇల్లు కట్టిన మెట్లు ఉలగొట్టిండ్రు. ఈ మేడంను అడిగిన, మేడం అడిగితే గీడికెళ్ళి ఇంతే కట్టుకుంటావా దర్శనం అంటే, మేడం నేను ముంగడి దగ్గర గీడికే కట్టుకుంటా అంటే, సరే దర్శనాన్ని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినాక మళ్ళా వచ్చి వీళ్ళు ఆమెకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వకుండా ఊరోళ్ళు కొంతమంది మొగళ్ళు ఆడోళ్ళు కలిసి నన్ను మొత్తం గులగొట్టడం జరిగింది. వీళ్ళు ఎవరు కూలగొట్టడానికి, వీళ్ళకి ఏం సంబంధం? ఏమైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలి, గవర్నమెంట్ వాళ్ళు చేసుకునాలి, తీసేయాలి. ఈ ఊరోళ్ళు గ్రామస్తులు ఎవరు నా ఇల్లు కూలగొట్టడానికి ఎవరు? ఇట్లు మన ఎస్ఐ సార్ కూడా కేసు బుక్ చేసిండు. ఈ మన ఎండిఓ గారు కూడా మొన్న పోతే చెప్పింది, ఏమని చెప్పింది, మాట్లాడదామని చెప్పింది. మీరు అందరు కలిసి కాళే యాదన్న గారు, సేవల్లే ఎమ్మెల్యే గారు కాళే యాదన్న గారు నాకు అన్ని వచ్చి చూడండి. నా ఇల్లు పక్కకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లును చూడండి ఎంత రోడ్డుకుంది, నా ఇల్లు చూడండి ఎంత లోపలికుంది. ఇటువంటి కానీ చాలా ఉన్నాయి. కానీ అలా ఎవరిని ఏమనకుండా నా ఒక్కని మీద అది ఎందుకు కక్ష కట్టిండ్రు, రాజకీయ ప్రకారంగా కట్టిండ్రా, నన్ను ఏమిట్లా పనికి రాకుండా చేస్తాం అనుకున్నారా, ఏమనుకున్నారా? వీళ్ళంతా కలిసి నన్ను ఇట్లా చేస్తున్నారు. నా ప్రాణాపాయానికి భయం ఉంది. మా అన్నలు పోతుంటే చూస్తుంటే కూడా గలీజు మాటలు తిడుతున్నారు. మళ్ళా నేను 2 రోజులు పోయినా, నిన్న పోయినా, ఈ రోజు కూడా పోయినా. మన దొంగ వచ్చినట్టు చూస్తారు చూడు, అట్లా చూస్తుండ్రు. నాకు ఇళ్ళతోని నాకు ప్రాణాపాయం భయం ఉంది.
మీరంతా కలిసి నాకు ఒక న్యాయం చేయాలి. మీకు దండం పెడతా. అందరు కలిసి ఉమ్. ఎవ్వరికి చెప్పకుండానే సిగరెట్ మేడంకి ఎవరికి చెప్పకుండానే నా ఇల్లు కూర్చిండ్రు. నా ఇల్లు కూర్చేసిండ్రు. మీరు ఒక న్యాయం చేయాలి. అందరూ కలిసి మీరు నాకు న్యాయం చేయాలి. ఊరోళ్ళు నన్ను ఇబ్బంది పెడుతుర్రు. పోతుంటే వస్తుంటే మన గురు పంచాయతీ చూస్తుర్రు. నా ప్రాణాపాయానికి భయం ఉంది. ఆ తిరుగుతుంటే అక్కడిక్కడ తిరుగుతుంటే కూడా మాటలు గలీజ్ గలీజ్ మాటలు తిడుతుర్రు. మీరు అన్ని ఆలోచించి మీరు సిఐ గారు కూడా మంచిగానే కేసు బుక్ చేసిండు. ఇప్పుడు మళ్ళా మాకేం మీరందరు కలిసి మాకు ఒక న్యాయం చేయాలి. మీకు ఒక మనవి కోరుతున్నా. చేవల్లె కాళ యాదన్న గారు ఎమ్మెల్యే గారు మీరు శ్రద్ధ తీసుకొని ఈ పని నాకు పరిగ నష్టము జరిగింది చాలా. నా ఇజ్జత్ లేదు. నా పరువు పోయింది. నా పరువు పోయిన ఎడల నేను చక్కగా వచ్చి వేరే తాన కిరాయికున్నా. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మాటికి మొదలు 2 మాటలు నిన్న పోయినా ఈరోజు పోయినా ఊళ్ళోకి పోతే వచ్చి ఇంకా వచ్చినాయి 2 కార్లు వచ్చినాయి. గురికింక చూస్తురు. ఇంట్లోకి పోయి మళ్ళీ లగాన్ చురుకొచ్చి చూస్తుడు. నాకు చాలా ప్రాణాపాయం ఉన్నది. మీరంతా పెద్దలు మీకు గౌరవంగా చేసి నాకు ఒకటి మనవి చేసి నాకు న్యాయం జరిగేటట్టు చేయాలి.